12 బజే లేసినామా, 1 బజే తిన్నామా, రెండింటికి పబ్జీలో కలిసినామా, నైట్ అంతా రీల్స్ షేర్ చేసినామా, ఏమన్నా తేడా వస్తే డిప్రెషన్లోకి వెళ్ళినామా. ఇది ప్రెజెంట్ జెన్ జెడ్ లైఫ్ స్టైల్. జనరేషన్ జెడ్, ది జనరేషన్ విత్ నో పర్పస్, ది జనరేషన్ విత్ నో సీరియస్నెస్, ది జనరేషన్ విత్ మెంటల్ ఇష్యూస్, ది జనరేషన్ విత్ ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్. నేనేదో కావాలని పెద్ద పెద్ద ఇంగ్లీష్ పదాలతో జనరేషన్ జెడ్ వాళ్ళని తిడుతున్నాను అనుకుంటున్నారేమో. ఇవన్నీ నేను చెప్తున్నవి కాదు, జనరేషన్ జెడ్ మీద ఉన్న కామన్ ఒపీనియన్స్. అసలు ఎందుకని జనరేషన్ జెడ్ మీద ఇంత నెగిటివ్ ఒపీనియన్ ఉంది? ఇంత టెక్నాలజీ, ఇంత డెవలప్మెంట్ వచ్చిన తర్వాత కూడా ఒక జనరేషన్ మొత్తం డిప్రెషన్లో ఎందుకు బ్రతుకుతున్నారు? నిజంగా జనరేషన్ జెడ్లో పుట్టిన వాళ్ళు వేస్టా? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా, లేకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా జనరేషన్స్ గురించి కొంచెం తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి సైలెంట్ జనరేషన్. అంటే 1928 నుంచి 1945 మధ్యలో పుట్టిన వాళ్ళు సైలెంట్ జనరేషన్ కిందకి వస్తారు. ఈ జనరేషన్ వాళ్ళు గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్, వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2 లాంటి దారుణమైన ఈవెంట్స్ని ఫేస్ చేశారు. నెక్స్ట్ జనరేషన్ పేరు బేబీ బూమర్స్ జనరేషన్. 1946 నుంచి 1964 మధ్యలో పుట్టిన వాళ్ళని బేబీ బూమర్స్ అంటారు. ఈ జనరేషన్ వాళ్ళు ఎన్నో సివిల్ రైట్ మూమెంట్స్, ఇండిపెండెన్స్ మూమెంట్స్ ని లీడ్ చేసి లేదా ఆ మూమెంట్స్ లో పాల్గొన్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి జనరేషన్ ఎక్స్. వీళ్ళు 1965 నుంచి 1980 మధ్యలో పుట్టారు. ఎయిడ్స్, ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ లాంటి వాటిని ఈ జనరేషన్ ఫేస్ చేసింది. నెక్స్ట్ ది బెస్ట్ జనరేషన్ గా పిలువబడే జనరేషన్ వై. వీళ్ళని మిలీనియల్స్ అని కూడా అంటారు. వీళ్ళు 1981 నుంచి 1996 మధ్యలో పుట్టారు. వీళ్ళ ముందు జనరేషన్ వాళ్ళు చేసిన సాక్రిఫైసెస్ వలన మిలీనియల్స్ కి కాస్త బెటర్ లివింగ్ కండిషన్స్ లభించాయంటే వీళ్ళ లైఫ్ ఏమీ ఈజీగా మారిపోలేదు. సింపుల్ గా చెప్పాలంటే బ్రతకటానికి ఒక మంచి అవకాశాలు లభించాయి. వీళ్ళు ఆ అవకాశాలని చక్కగా అందిపుచ్చుకొని బాగా కష్టపడి టెక్నాలజీ పెద్దగా లేకపోయినా డెవలప్మెంట్ ని తీసుకొని వచ్చారు. ఈ 4 జనరేషన్స్ వాళ్ళు రకరకాల ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తూ జీవితం కొనసాగించారు. అయితే ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, హార్డ్ టైమ్స్ క్రియేట్ స్ట్రాంగ్ మెన్, స్ట్రాంగ్ మెన్ క్రియేట్ గుడ్ టైమ్స్, గుడ్ టైమ్స్ క్రియేట్ వీక్ మెన్ అండ్ వీక్ మెన్ క్రియేట్ హార్డ్ టైమ్స్. సో ఈ 4 జనరేషన్స్ వాళ్ళు కష్టపడి గుడ్ టైమ్స్ ని క్రియేట్ చేస్తే ఆ గుడ్ టైమ్స్ ఇప్పుడు ఒక వీక్ జనరేషన్ ని క్రియేట్ చేశాయి. అదే జనరేషన్ జెడ్. 1997 నుంచి 2014 మధ్యలో పుట్టిన వాళ్ళని జనరేషన్ జెడ్ అంటారు. అంటే ప్రెసెంట్ 11 నుంచి 26 సంవత్సరాల ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ జనరేషన్ కిందకే వస్తారు. మీరు ఏ జనరేషన్కి చెందిన వాళ్ళు కింద కామెంట్ చేయండి. నేనైతే జనరేషన్ వై. ముందు 4 జనరేషన్స్కి లేనివన్నీ ఈ జనరేషన్స్కి ఉన్నాయి. లైక్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్, బెటర్ లైఫ్ స్టైల్. ఇవన్నీ ఉన్నా కూడా జెన్ జెడ్ని ది వర్స్ట్ జనరేషన్ అని అంటున్నారు. సో దీనికి గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పటి వరకు ఉన్న జనరేషన్స్ అన్నిటిలోకి డైరెక్షన్ లెస్ జనరేషన్ ఏదైనా ఉందంటే అది జెన్ జెడ్డే. ప్రజెంట్ లైఫ్లో ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి, సక్సెస్ని అందుకోవడానికి ఎన్నో దారులు ఉన్నాయి. ఇదే జెన్ జెడ్కి పెద్ద ప్రాబ్లంగా మారింది. ఉన్న ఆపర్చునిటీస్లో దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఏ దారిలో వెళ్తే సక్సెస్ వస్తుంది అనేది జెన్ జెడ్ సెలెక్ట్ చేసుకోలేకపోతుంది. అందుకే ఈ జనరేషన్ జెడ్ వాళ్ళు కామన్ గా ఒక డైలాగ్ వాడుతూ ఉంటారు, ఐ డోంట్ నో వాట్ ఐ వాంట్ టు డూ విత్ మై లైఫ్. సో వినడానికి కాస్త సిల్లీగా ఉన్నా మరీ ఎక్కువ ఆపర్చునిటీస్ ఉండటం అనేది జనరేషన్ జెడ్ లైఫ్ స్టైల్ ని దెబ్బతీస్తుంది. ముందు జనరేషన్ వాళ్ళు అన్ని సాధిస్తూ ఉండటం చూస్తున్న జనరేషన్ జెడ్ వాళ్ళు మేము దేనికి పనికిరాము అనే ఫీలింగ్ లో పడిపోతున్నారు. ఫ్యూచర్ లో సక్సెస్ సాధించడానికి ఎన్నో ఆప్షన్స్ ఉన్నా దేన్ని సెలెక్ట్ చేసుకోవాలో తెలియక లైఫ్కి మీనింగే లేదు అనుకొని ముందుకు వెళ్లకుండా ఉండిపోతున్నారు. జనరేషన్ జెడ్ వాళ్ళు వర్స్ట్ గా మారడానికి ఇంకో కారణం వాళ్ళల్లో పెరిగిపోతున్న యాంగ్జైటీ ఇంకా డిప్రెషన్. మీరు గమనిస్తే ఇంతకు ముందు జనరేషన్స్ లో యాంగ్జైటీ ఇంకా డిప్రెషన్ అనేవి చాలా రేర్ గా కనిపించేవి, కానీ ఇప్పుడు మాత్రం అవి చాలా కామన్ అయిపోయాయి. 2019లో జర్నల్ ఆఫ్ అబ్నార్మల్ సైకాలజీ అనే ఒక అమెరికన్ జర్నల్ జెన్ జెడ్ లో ఉండే డిప్రెషన్ గురించి కొన్ని స్టాట్స్ ని పబ్లిష్ చేసింది. ఈ స్టాట్స్ ప్రకారం 2009 నుంచి 2017 మధ్యలో 12-13 సంవత్సరాల వయసు వారిలో 47% మంది, 14-17 వయసు వారిలో 60% మంది, 18-21 వయసు వారిలో 46% మంది డిప్రెషన్తో బాధపడుతున్నారు. ఈ డిప్రెషన్ ఇంకా యాంగ్జైటీ వల్ల ఈ జనరేషన్ జెడ్ లో సూసైడ్స్ కూడా ఎక్కువైపోతున్నాయి. 2019లో సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ CDC ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 2017లో మొత్తం 6241 సూసైడ్స్
అఫీషియల్ గా రికార్డ్ అయితే వీటిల్లో ఎక్కువగా సూసైడ్ చేసుకుంది 15 నుంచి 14 సంవత్సరాల వయసు వాళ్లే. సో క్లియర్ గా మెంటల్ హెల్త్ అనేది ఈ జనరేషన్ జెడ్ లో బాగా దెబ్బతింటుంది. అదే వీళ్ళని వరస్ట్ జనరేషన్ గా ముద్ర వేస్తుంది. వెయిట్, మెంటల్ హెల్త్ తో బాధపడితే పాపం జాలి పడాలి కానీ వరస్ట్ జనరేషన్ అని ముద్ర వేయటం ఏంటి? మీకు రాలేదా డౌట్? నాకైతే వచ్చింది. అందుకే వీళ్ళ డిప్రెషన్ కి యాంగ్జైటీకి కారణం ఏంటి అని వెతికాను. అప్పుడు అర్థమైంది వీళ్ళది ఎందుకు వరస్ట్ జనరేషన్. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ వీడియో చూస్తున్న జెన్ జెడ్ వాళ్ళందరికీ ఒక క్వశ్చన్. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, ఎంతమంది రోజు ఈవినింగ్ పూట బయటికి వెళ్ళి ఆడుకుంటున్నారు? ఎంతమంది మీ అమ్మమ్మ లేదా నాయనమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు? నాకు తెలిసి 10% కూడా ఉండరు. అదే పెరుగుతున్న ఈ డిప్రెషన్ ఇంకా యాంగ్జైటీకి కారణం. ఇంతకుముందు జనరేషన్స్ వాళ్ళు ఖాళీ దొరికితే ఖచ్చితంగా బయటకు వచ్చి ఏదో ఒక ఆట ఆడుకునేవాళ్ళు, ఫ్రెండ్స్తో కలిసి బయటికి వెళ్ళడం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ముఖ్యంగా ఈ జెన్ జెడ్ ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ని మర్చిపోయింది. స్పోర్ట్స్ అంటే మొబైల్లో ఆడే గేమ్స్ అని జనరేషన్ జెడ్ మైండ్లో ఫిక్స్ అయిపోయింది. శరీరానికి ఎక్సర్సైజ్ అనేది దొరికితే ఖచ్చితంగా డిప్రెషన్ ఇంకా యాంగ్జైటీ అనేవి రావు. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది కూడా. కానీ ఈ జెన్ జెడ్ బయటికి వచ్చి స్పోర్ట్స్ ఆడడం కంటే అదే పనిగా రీల్స్ని పైకి నెట్టడంలోనే గడిపేస్తున్నారు. రీల్స్ మాత్రం పైకి వెళ్తున్నాయి కానీ వీళ్ళు మాత్రం కిందే ఉండిపోతున్నారు. నెక్స్ట్ జనరేషన్ జెడ్ పాపులేషన్ని ఇంత వర్స్ట్గా నిలబెట్టింది ఇంటర్నెట్. ఇప్పుడు 90s కిడ్స్ ఉన్నారు. నాకు తెలిసి 15-16 సంవత్సరాలు అంటే ఇంటర్మీడియట్ అయిపోయేదాకా మీ చేతికి మొబైల్ వచ్చి ఉండదు. కానీ ఈ జెన్ జెడ్ పాపులేషన్కి మొబైల్ ఫోన్, ఇంటర్నెట్, ఫేస్బుక్, యూట్యూబ్ ఇవన్నీ 9-10 సంవత్సరాలకే వాళ్ళ లైఫ్లోకి వచ్చేసాయి. బయటకు వచ్చి ప్రపంచాన్ని చూడకుండా ఇంట్లో కూర్చొని మొబైల్లోనే షాపింగ్, ఈటింగ్, కమ్యూనికేటింగ్ ఇంకా ఎన్ని ఇంగులుంటే అన్నీ ఇంటర్నెట్లోనే కానిస్తున్నారు. అంటే ఇవి చాలా అన్నట్టు సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. లైక్లు, షేర్లు, కామెంట్లు అంటూ తమ మీద తామే సొసైటియల్ ప్రెషర్ ని, ఎక్స్పెక్టేషన్స్ ని పెంచుకొని డిప్రెషన్ ని కొని తెచ్చుకుంటుంది జెన్ జెడ్. నా ప్రేమకి నువ్వు ప్రేమను పంచితేనే కదా నా మనసులో బాధ నీకు అర్థమవుతుంది. మెంటల్ హెల్త్ ఒక్కటే కాదు, ఫిజికల్ హెల్త్ లో కూడా జనరేషన్ జెడ్ వర్స్ట్ గా ఉంది. అదే పనిగా గేమ్లు ఆడటం, సోషల్ మీడియా యూజ్ చేయటం, లాస్ట్ గేమ్ అంటూ నైట్ అంతా గేమ్లు ఆడుకుంటూ లేజినెస్ పెరిగిపోయి ఫైనల్ గా ఆ లేజినెస్ ఒబిసిటీ కి, హార్ట్ డిసీజెస్ కి కారణమవుతుంది. పోనీ వీళ్ళు తినే తిండి అయినా సరిగ్గా ఉంటుందా అంటే అది లేదు. వీళ్ళ జనరేషన్ మొదలైనప్పటి నుంచి జంక్ ఫుడ్ అనేది బాగా పెరిగిపోయింది. ఇంట్లో హెల్దీ ఫుడ్ తినడం కంటే బయట ఈగల వాలిన జంక్ ఫుడ్ ని తిని రోగాలు తెచ్చుకోవడానికి పోటీ పడుతున్నారు జెన్ జెడ్. ఇంకా పని విషయానికి వస్తే జెన్ జెడ్ తో పని చేయించడం అంత వరస్ట్ ఇంకోటి ఉండదు. నాకు అటాక్ ఇవ్వద్దు, ఇది నేను చెప్పట్లేదు, సర్వేస్ చెప్తున్నాయి. 1300 మంది మేనేజర్స్ ని చేసిన సర్వేలో తెలిసింది ఏంటంటే జెన్ జెడ్ తో పని చేయించడం చాలా కష్టం అంట. ప్రతి 4 3 మేనేజర్లు జెన్ జెడ్ పాపులేషన్ ని ఎంప్లాయీస్ గా పెట్టుకోవడం పెద్ద తలనొప్పి అని ఆ సర్వేలో చెప్పారు. డల్లాస్ లోని టెక్ కంపెనీలో జెన్ జెడ్ ఎంప్లాయీస్ ని మేనేజ్ చేసే అలెక్సిస్ మెక్డొనల్ అనే కంటెంట్ క్రియేటర్ కమ్ మేనేజర్ చెప్పిన దాని ప్రకారం జనరేషన్ జెడ్ ఎంప్లాయీస్ లో ప్రొఫెషనలిజం, సీరియస్నెస్ అనేవి అస్సలు ఉండవంట. జాబ్స్ సరిగ్గా చేయకపోవడం పక్కన పెడితే ఈ జెన్ జెడ్ లో చాలా శాతం మందికి కనీసం కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు. ఐ టు ఐ కాంటాక్ట్ చేసి ఎదుటి వాడితో మాట్లాడటం కూడా వాళ్ళకి పెద్ద టాస్క్. ఎందుకంటే వీళ్ళ కమ్యూనికేషన్ అంతా టెక్స్ట్ మెసేజెస్లోనే ఉంటుంది. వాట్సాప్లో మాట్లాడటం అలవాటైపోయి రియల్ కాన్వర్జేషన్ టైం వచ్చేసరికి అదేదో ఇబ్బంది కలిగించే పనిలాగా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇలా కమ్యూనికేట్ చేయలేకపోవటం జెన్ జెడ్ యొక్క పర్సనల్ లైఫ్తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ మీద కూడా బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే 65% మేనేజర్స్ జనరేషన్ జెడ్ ని పనిలో నుంచి తీసేయడానికి రెడీగా ఉంటున్నారు. దీనివల్ల జెన్ జెడ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ని కూడా ఫేస్ చేస్తుంది. మీరు చూస్తే ఏ జనరేషన్ లో లేనంత అన్ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జెడ్ లో ఉంది. ఓవరాల్ గా ప్రెసెంట్ జెన్ జెడ్ పాపులేషన్ 2 బిలియన్ ఉంటే దాంట్లో 30% వర్క్ ఫోర్స్ ఉంది. కానీ 2025 నాటికి ఈ వర్క్ ఫోర్స్ 27% కి పడిపోయే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ జెన్ జెడ్ కి ఉన్న ఇంకో పెద్ద ప్రాబ్లం హుకప్ కల్చర్. ముందు జనరేషన్స్లో లవ్ అనే కాన్సెప్ట్ అసలు ఉండేది కాదు, చాలా తక్కువ ఉండేది. ఓన్లీ మ్యారేజ్ సిస్టమ్ ఉండేది. ఫ్యామిలీ చెప్పిన వాళ్ళని చేసుకోవటం, కష్టమో నష్టమో ఇంకా వాళ్ళతోనే బ్రతకటం. ఈ పద్ధతిలో ప్రాబ్లమ్స్ ఉన్నా చాలా ఏళ్ల పాటు సొసైటీ దీన్ని ఫాలో అయింది. ఈ సిస్టంలో లవ్ కంటే రెస్పాన్సిబిలిటీ అనే కాన్సెప్ట్ ఎక్కువ ఉండేది. జనరేషన్స్ గడిచే కొద్దీ మెల్లిగా లవ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. సినిమా కల్చర్ పెరగటం, ఫస్ట్ లవ్, ట్రూ లవ్ అనే కాన్సెప్ట్స్ పుట్టుకొని వచ్చి రెస్పాన్సిబిలిటీకి లవ్ కూడా యాడ్ అయింది.
మిలీనియల్స్ ఇంక్లూడింగ్ మీ ఈ కాన్సెప్ట్ ని నమ్మేవాళ్ళం. కానీ కట్ చేస్తే జనరేషన్ జెడ్ లో ట్రూ లవ్, ఫస్ట్ లవ్, రెస్పాన్సిబిలిటీ అనే కాన్సెప్ట్లు మాయమైపోయాయి. వీళ్లకు ఉన్న కాన్సెప్ట్ ఒక్కటే, ఫైండింగ్ ద రైట్ పర్సన్. సరైన వ్యక్తి దొరికే వరకు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో పార్ట్నర్స్ ని మారవటమే ప్రెసెంట్ జనరేషన్ జెడ్ దృష్టిలో లవ్ అంటే. జెన్ జెడ్ ఫేస్ చేస్తున్న ఇంకో ప్రాబ్లం ఎడిక్షన్. కొంతమంది రోజంతా వేలుని పైకంటూనే ఉంటారు, ఇంకొంతమంది రోజంతా రూమ్ లో కూర్చొని ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ ఉంటారు, ఇంకొంతమంది లంగ్స్ నిండా పొగని నింపుకుంటారు, మరికొందరైతే శరీరంలో మత్తు నింపుకొని ఏ జనరేషన్ లో ఉన్నారో కూడా మర్చిపోతారు. అఫ్ కోర్స్ ఎడిక్షన్ అనేది ప్రతి జనరేషన్ లో ఉంది, కానీ ముందు జనరేషన్స్ లో ఒక భయం ఉండేది. ఎవరో 10 మందిలో ఒకరు తప్పించి మిగతా వాళ్ళు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎడిక్షన్ ని పక్కన పెట్టి లైఫ్ ని సీరియస్ గా తీసుకునేవాళ్ళు, లేదా ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే భయంతో ఎడిక్షన్ కి దూరం అయ్యేవాళ్ళు. కానీ ఈ జనరేషన్ జెడ్ లో అలా కాదు. కెరియర్, హెల్త్, లైఫ్ నాశనం అవుతున్నా సరే ఎడిక్షన్ ని మాత్రం వదలట్లేదు. ఓవరాల్ గా చూసుకుంటే జనరేషన్ జెడ్ అనేది వర్స్ట్ గా ఉంది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతి జనరేషన్ కి ఏదో ఒక రూపంలో ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వచ్చింది. జనరేషన్ జెడ్ కి కూడా అంతే. జనరేషన్ జెడ్ కి లభించినంత ఫ్రీడమ్ ఏ జనరేషన్ కి లభించలేదు. దాన్ని సరిగ్గా యూజ్ చేసుకోక ఈరోజు జనరేషన్ జెడ్ ఇలా అయింది. కానీ ఇప్పటికీ ఏం మించిపోలేదు. మీకున్న ఆప్షన్స్ని క్లెవర్గా సెలెక్ట్ చేసుకోండి. లైఫ్ అంతా మొబైల్స్లో, సోషల్ మీడియాలోనే కాకుండా రియల్ వరల్డ్లోకి రండి. మీతో పాటు మిగతా జనరేషన్స్ కూడా ఉన్నాయి అని గుర్తించి వాళ్ళ హెల్ప్ని తీసుకోండి. సోషల్ మీడియాలో ఇలాంటి క్రింజ్ వీడియోస్ ఎక్కువ చూస్తూ టైం వేస్ట్ చేసుకోవద్దు. అఫ్ కోర్స్ ఎంటర్టైన్మెంట్ కూడా కావాలి, బట్ మనకు ఉపయోగపడే వాటిని ఎక్కువగా చూసి ఎంటర్టైన్మెంట్ కూడా లైట్గా చూడండి. బట్ క్రింజ్ వీడియోస్ మాత్రం ఎక్కువగా చూడొద్దు. వాటి వల్ల యూజ్ లేకపోగా మీ మైండ్ సెట్ని దెబ్బతీసే ఛాన్స్ ఉంది. బాగుండండి, మంచిగా ఉండండి, హ్యాపీగా ఉండండి. పోయే ముందు వీడియోకి ఒక లైక్ కొట్టుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, ముఖ్యంగా జనరేషన్ జెడ్ వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో మంచి చిత్రంతో మళ్ళీ కలుసుకుందాం. సెలవు. బాయ్ బాయ్.